సెకీ ఒప్పందంపై అసత్యాలు తొలగిపోయాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఈ ఒప్పందం రద్దు కుదరదని కూటమి ప్రభుత్వం ఒప్పేసుకుంది. సభ సాక్షిగా స్వయంగా సీఎం చంద్రబాబే ఈ ప్రకటన చేశారు. దీంతో ఏపీ ప్రజలు రాష్ట్ర ప్రయోజనాల కోసం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం ప్రయోజనకరమైందని మరోసారి రుజువైంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న సెకీ ఒప్పందాన్ని రద్దు చేయడం కుదరదని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలో మాట్లాడారు. గ్రీన్ ఎనర్జీతో పాటు అణు విద్యుత్ ఉత్పత్తిపై కూడా దృష్టి సారిస్తున్నట్లు ప్రకటించారు. ఒప్పందాలపై సంతకాలు పెట్టాక వెనక్కి తీసుకుంటే పెనాల్టీలు కట్టడంతో పాటు విశ్వసనీయత పోతుందని శాసనసభ సాక్షిగా చెప్పుకొచ్చారు. విద్యుత్ రంగంపై వైఎస్ జగన్ ప్రభుత్వ పనితీరును ప్రశంసించారు ముఖ్యమంత్రి. 2.49 రూపాయలకే యూనిట్ విద్యుత్ ఇస్తామని సెకీ ముందుకు రావడంతోనే అప్పట్లో ఈ ఒప్పందం జరిగిందని ఒప్పుకున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం కుదుర్చుకున్న సెకీ ఒప్పందంతో విద్యుత్ సరఫరా ఛార్జీలు లేకపోవడం కలిసొచ్చే అంశమని ఎంతో మంది నిపుణులు చెప్పినా కూటమి నేతలు వినిపించుకోలేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై చంద్రబాబు అండ్ కో విషం చిమ్ముతూ వచ్చారు. ఈ ఒప్పందం ద్వారా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏదో పెద్ద తప్పు చేసినట్లు ఎల్లో మీడియాలో పుంఖానుపుంఖాలుగా తప్పుడు కథనాలు రాయించి దుష్ప్రచారం చేశారు. తుదకు ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి ఈ ఒప్పందం సబబే అని స్పష్టం చేసింది. సెకీ ఒప్పందాన్ని కొనసాగిస్తున్నట్లు మొన్నటి సామాజిక ఆర్థిక సర్వేలోనూ కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఇక తప్పని పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు సైతం సభలో జరిగిన చర్చలో ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. ఇక సెకీ ఒప్పందంపై సభా సాక్షిగా చంద్రబాబు చేసిన ప్రకటనతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్ర ఆదాయానికి, ఏపీ ప్రజలకు ప్రయోజనకరమైందని తేటతెల్లమైంది.